హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇటలీలో ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం అనమాట. ఓకే, వోల్కనో గురించి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, వోల్కనో. సో ఇటలీ అనమాట, ఇది ఇటలీ వచ్చేసి ఈ వోల్కనో వచ్చేసి మౌంట్ ఎట్నా అనమాట. మౌంట్ ఎట్నా యాక్టివ్ వోల్కనో అనమాట. సో ఇది ప్రపంచంలోనే ఒక మేజర్ వన్ అనమాట. యాక్టివ్ వోల్కనోలో ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది యాక్టివ్ వోల్కనో అనమాట. ఓకే, ఇది ఇక్కడ జనరల్గా మనకు వోల్కనోస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, మనకు జాగ్రఫికల్ ప్లేట్ టెక్టానిక్ థియరీ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకు ప్లేట్స్ ఉంటాయి కదా. సో ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారము మనకు మ్యాంటిల్ ఏదైతే ఉందో కోరు, ఓకే, క్రస్ట్ ఒకటి, దెన్ నెక్స్ట్ మ్యాంటిల్, దెన్ నెక్స్ట్ కోర్. ఈ మనం భూమి లోపలికి పోయే కొద్దీ ఈ పొరలు ఏవైతే ఉంటాయో క్రస్ట్, మ్యాంటిల్, కోర్, ఇక్కడ ఈ మ్యాంటిల్లో ఒకటి అస్థినోస్పియర్ అనమాట. ఓకే, అస్థినోస్పియర్ ఉంటుంది. సో ఈ అస్థినోస్పియర్లో నుంచి ఏవైతే లావా అనేది బయటకు వస్తుంది, లోపల ఉన్నప్పుడు మనకు ఒక సర్ఫేస్ ఏరియా నుంచి డౌన్లో ఉన్నప్పుడు దాన్ని మ్యాగ్మా అంటాం. ఓకే, మ్యాగ్మా అంటాము. సో ఇది మ్యాగ్మా బయటకు వచ్చినాక ఈ ఉపరితలం పైన వచ్చేసి మనకు దీన్ని ఏమంటామంటే లావా అంటాం అనమాట. ఓకే, ఇక్కడ వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి కూడా ఎవాల్వ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఉంది కదా, సో ఇలా గ్యాసెస్ అనేవి కూడా ఎవాల్వ్ అవుతుంటాయి. సో ఇది వోల్కనో అనమాట. జనరల్గా వోల్కనో అంటే ఇలా ఒక కోన్ షేప్లో ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి సో వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ కానీ మెటీరియల్ అంతా కూడా ఎజెక్ట్ అవుతుంది. సో ఇది జనరల్గా వోల్కనోస్ అనమాట, అగ్ని పర్వతాలు అంటాము. సో ఇది యాక్టివ్ వోల్కనో అంటే ఎప్పుడు కూడా నిరంతరం ప్రవహిస్తూ ఉంటే దాన్ని యాక్టివ్ వోల్కనో అంటారు. మనకు వరల్డ్ వైజ్గా మేజర్ వన్ చూసుకున్నట్లయితే మౌంట్ వెసువియాస్ అనమాట. సో ఇటలీలో ఉన్నటువంటి అనదర్ మేజర్ ఇంపార్టెంట్ వన్ మౌంట్ ఎట్నాతో పాటుగా ఉన్నటువంటిది ఏంటంటే వెసువియాస్ ఒకటి. ద నెక్స్ట్ మౌంట్ ఫ్యూజీ. ఈ ఫ్యూజీ అనేది ఎక్కడంటే మనకు పసిఫిక్ ఓషన్లో, జపాన్లో ఉంటుందండి. సో పసిఫిక్ ఓషన్ అనేది రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం కదా, సో అక్కడ ఉంటుంది ఇది. సో ద నెక్స్ట్ మౌంట్ సెయింట్ హెలెనస్ అనేది యునైటెడ్ స్టేట్స్లో, అమెరికాలో ఉంటుంది. సో ద నెక్స్ట్ మౌంట్ కిలిమంజారో అనేది టాంజానియాలో, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటుంది. సో ఇవన్నీ మేజర్గా ఉన్నటువంటి మనకు అగ్ని పర్వతాలు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మౌంట్ ఎట్నా అనేది ఇది ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ భారీగా ఎగిసిపడుతున్న బూడిద అనమాట. ఇక్కడ ఉన్నటువంటి గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా ఇలా ఎవాల్వ్ అవుతున్నాయి. సో ఇక్కడ పరుగులు పెట్టిన పర్యాటకులు అన్నారు. ఇది ఏంటంటే ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. ఈ మౌంట్ ఎట్నా అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. జనరల్గా మనకు ఏ విధంగా ఎవాల్వ్ అవుతాయి, సో అగ్ని పర్వతాలు ఏ విధంగా ఫామ్ అవుతాయి. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఏంటి, మన ఇండియాలో చూసుకున్నట్లయితే యాక్టివ్ వోల్కనో వచ్చేసి బ్యారన్ ఐలాండ్ అనమాట. ఓకే, అండమాన్ నికోబార్ దీవులు ఉంది కదా. సో అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి ఈ బ్యారన్ ఐలాండ్ అనేది మనకు ఇండియాలో ఉన్నటువంటి యాక్టివ్ వోల్కనో, ఏకైక యాక్టివ్ వోల్కనో. సో ఈ అగ్ని పర్వతాలు వచ్చేసి మనకు 4 రకాలుగా ఉన్నాయి. సో ఓకే, అది బేస్డ్ అపాన్ ద లావా అనమాట. మనకి ఏదైతే లావా ఈ అగ్ని పర్వతం పైన ఫ్లో అవుతుందో, సో అది వచ్చేసి దాన్ని బట్టి దానిలో ఉన్న విస్కాసిటీ అంటే దాని ఒక లిక్విడిటీని బట్టి ఏ విధంగా ఉంది దాంట్లో ఆ రకంగా వచ్చేసి మనకి ఇక్కడ 4 కైండ్స్ అనమాట. కాంపోజిట్ వోల్కనో వచ్చేసి ఒక కోన్ షేప్లో ఉంటుంది. ఈ విధంగా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎజెక్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో, సో ఇలా లిక్విడిటీ అనేది, విస్కాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇది ఇలా అనమాట, ఇది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఇక్కడ ఫ్యూజర్ వోల్కనో అనేది కంప్లీట్ గా వాటర్ బేస్డ్ ఉంటుంది. సో ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, ఏదైతే మ్యాగ్మా ఉందో పైకి వచ్చేసి ఇలా ఫ్లాట్ గా ఉంటుంది. ద నెక్స్ట్ షీల్డ్ వోల్కనో, లైక్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక షీల్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది షీల్డ్ వోల్కనో. ఓకే, ద నెక్స్ట్ కాల్డెరా వచ్చేసి, ఈ కాల్డెరాలో ఏంటంటే ఒక ఈ ఏరియా ఏదైతే ఎజెక్టెడ్ మెటీరియల్ ఉందో దాని చుట్టూ సరౌండింగ్ మొత్తం కూడా కుంగిపోతుంది మళ్ళీ. సో ఈ రకంగా 4 రకాలుగా వోల్కనోస్ ఉంటాయండి, అగ్ని పర్వతాలు. ఇది కంప్లీట్ గా మనకు మౌంట్ ఎట్నా అనమాట. మౌంట్ ఎట్నా ఏ కంట్రీలో ఉందంటే ఇటలీ అనమాట. మన ఇండియాలో ఉన్నటువంటి యాక్టివ్ వోల్కనో వచ్చేసి బ్యారన్ ఐలాండ్స్ అనమాట, అండమాన్ దీవులలో ఉంది ఇది. సో ఓకే, ఇవి ఇండియా వరల్డ్ వైజ్ గా ఉన్నటువంటి ఫేమస్ వోల్కనోస్ ఎన్ని రకాలు. సో ఈ విధంగా ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ G7 కంట్రీస్ అనమాట. ఓకే, G7 సదస్సుకు గర్హైజు కానున్న మోదీ అనమాట. ఇక్కడ మనకు G7 కంట్రీస్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అసలు ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఓకే, ఈ G7 కంట్రీస్లో ఇండియా అనేది మెంబర్ కాదండి. ఓకే, ఇండియా అనేది మెంబర్షిప్ లేదు ఇండియాకు.
ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనేది ఎప్పుడు ఫామ్ అవడం జరిగిందంటే 1975 అనమాట. ఈ 1975లో ఒక 6 కంట్రీస్తో ఫామ్ అవడం జరిగింది. ఆ తర్వాత 1976లో అనదర్ కంట్రీ కెనడా వచ్చేసి జాయిన్ అవ్వడం జరిగింది. కెనడా, ఓకే. ఈ 1976లో కెనడా జాయిన్ అవ్వడం జరిగింది. 7 కంట్రీస్గా అయినాయి. 1997లో వచ్చేసి మనకు రష్యా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, రష్యా జాయిన్ అవ్వడం జరిగింది. దీంతో మనకు G8 కంట్రీస్గా ఫామ్ అయినాయి. ఆ తర్వాత వచ్చేసి రష్యా అనేది తొలగించడం జరిగింది. ఓకే, రష్యా వెళ్ళిపోయింది. దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే 7 కంట్రీస్ అనమాట. G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ వచ్చేసి ఏంటివి అంటే, ఓకే, ఇక్కడ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ వచ్చేసి జర్మనీ, యూకే, ఇటలీ, యుఎస్ఏ, జపాన్, ఫ్రాన్స్, దెన్ నెక్స్ట్ 7th వన్ వచ్చేసి కెనడా అండి. ఓకే, ఇవన్నీ కూడా 7 కంట్రీస్ అనమాట. ఇవి గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకు ఇండియా అనేది మెంబర్షిప్ అండి కాదు. ఇండియా అనేది మెంబర్షిప్ కాదు. ఇండియా ఏ గ్రూప్లో మెంబర్షిప్ ఉందంటే G4 అనమాట. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్, దెన్ నెక్స్ట్ G20 కంట్రీస్, సో దెన్ నెక్స్ట్ బ్రిక్స్. ఓకే, బ్రిక్స్. సో వీటిలో మాత్రమే ఇండియా అనేది మెంబర్షిప్ ఉంది. సో G7లో వచ్చేసి మనకు మెంబర్షిప్ అనేది లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ G7 సమ్మిట్ అనేది 2025లో, ఈ ఇయర్లో 2025లో ఎక్కడ జరగబోతుందంటే సో వచ్చేసి మనకు కెనడాలో అనమాట. ఓకే, కెనడాలో జరగబోతుంది. ఇది 51 సమ్మిట్ అనమాట. ఓకే, 51st అనమాట. 51st సమ్మిట్ 51వ సంవత్సరంలో మనకు కెనడాలో 2025లో కెనడాలో జరగబోతుంది. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 50th సమ్మిట్ వచ్చేసి మనకు ఇటలీలో జరిగింది. ఓకే, ఇటలీలో జరిగింది. దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఇటలీలో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024 సమ్మిట్ వచ్చేసి ఇటలీలో జరిగింది. 25 ఈ ఇయర్ వచ్చేసి కెనడాలో జరగబోతుంది. దెన్ నెక్స్ట్ 2026లో వచ్చేసి ఫ్రాన్స్లో జరగబోతుందండి. ఓకే, మనకు ఈ యాన్యువల్ సమ్మిట్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ ఎక్కడ ఏ ప్లేస్లో జరిగినాయి, దెన్ నెక్స్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఎక్కడ జరగబోతున్నాయి అనేది గుర్తుంచుకోవాలి. 2026లో వచ్చేసి మనకు ఫ్రాన్స్లో జరగబోతుంది. ఓకే, సో ఇవి అనమాట యాన్యువల్ సమ్మిట్స్. G7 కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? ఒక 7 కంట్రీస్. ఎప్పుడు ఫామ్ అవడం జరిగింది? ఇండియా ఫౌండింగ్ అసలు మెంబర్షిపే లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి 40% గ్లోబల్ ఎకానమీలో ఎంత వీటి యొక్క పాత్ర ఎంత ఉందంటే 40% ఎకానమీ ఉంటుంది. ద నెక్స్ట్ 10% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అండి. ఓకే, 10% అవుట్ ఆఫ్ 100 మెంబర్స్లో ఇక్కడ ఈ G7 కంట్రీస్కి వెళ్ళి ఒక 10 మెంబర్స్ అనమాట. అంటే 10% పాపులేషన్ ఉంటుంది, 40% ఎకానమీ ఉంటుంది. ఇంకోటి 36% వచ్చేసి మనకు గ్లోబల్ పవర్ జనరేషన్ కెపాసిటీ అనమాట. ఓకే, 36% వచ్చేసి గ్లోబల్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఈ విధంగా ఉంది. ఓకే, కంప్లీట్గా ఇది ఇన్ఫర్మేషన్ G7 కంట్రీస్ గురించి అండి. ఓకే, దీంట్లో ఉన్నటువంటి G7 కంట్రీస్ ఇవి. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు ఓకే 17th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనమాట. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏంటంటే బైలేటరల్ ఉంటాయి, మల్టీలేటరల్ ఉంటాయి. సో ద నెక్స్ట్ ఆర్మీ, నావీ, సో ఇలా వేరియస్ కైండ్స్ ఉంటాయి. మనం ఏ కంట్రీస్ అయితే ఒక 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేసే మల్టీలేటరల్, బైలేటరల్, సో ఇలా అంటాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇండియా, మంగోలియా అనమాట. సో ఇండియా మంగోలియాతోని చేసినటువంటి ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి నేమ్ వచ్చేసి ఏంటంటే మనకు నమోడిక్ ఎలిఫెంట్ అనమాట. ఓకే, నమోడిక్ ఎలిఫెంట్. నమోడిక్ ఎలిఫెంట్ అనమాట. సో ఇది ఎక్సర్సైజెస్ అనమాట. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. ఈ మంగోలియా క్యాపిటల్ వచ్చేసి ఉలన్ బతూర్ అనమాట. ఓకే, సో ఉలన్ బతూర్లో జరగబోతుంది ఇయర్ 2025లో. ఓకే, 2025 ఈ ఇయర్లో మనకు ఇండియాకు మంగోలియా క్యాపిటల్ ఏదైతుందో ఉలన్ బతూర్లో జరగబోతుంది. ఈ ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి నమోడిక్ ఎలిఫెంట్ అనమాట. ఓకే, మనకు 2025లో జరిగినటువంటి అనదర్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ వచ్చేసి ఇందిరా అనమాట. సో ఓకే, ఇందిరా వచ్చేసి ఇండియాకి రష్యాకి మధ్య జరిగింది. నెక్స్ట్ ఎక్వివేరియన్ వచ్చేసి ఎక్వివేరియన్ వచ్చేసి
నెక్స్ట్ ఇండియాకి మాల్దీవ్స్, ఓకే, ఎక్విరియన్ ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, అనదర్ ఇంపార్టెంట్ వన్, 2025 ఇయర్లో జరిగినటువంటి అనదర్ ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేసి సైక్లోన్ అనమాట. ఈ సైక్లోన్ వచ్చేసి ఇండియాకి ఈజిప్ట్కి మధ్యలో జరిగిందండి. ఓకే, ఇండియాకి ఈజిప్ట్కి మధ్యలో జరిగింది. నెక్స్ట్ దస్తీకి వచ్చేసి ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో జరిగిందనమాట. సో ఇవన్నీ మేజర్ 2025లో జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనమాట. సో మాలబార్ అనే ఎక్సర్సైజ్ ఉంది కదా, ఈ మాలబార్ అనేది మనకు మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ అండి. సో ఓకే, క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాడ్ కంట్రీస్కి మధ్యలో జరిగినటువంటి మాలబార్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అనమాట. ఓకే, ఇక్కడ మనము ఈరోజు ఈ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే ఏంటంటే నమోడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజెస్ అనమాట. ఇది ఉలెన్బతూర్ ప్లేస్లో జరుగుతుంది. సో మంగోలియా క్యాపిటల్లో జరుగుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ అనమాట. ఓకే, పోలాండ్ అనేది ఒక యూరోపియన్ కంట్రీ అనమాట. ఓకే, ఇక్కడ పోలాండ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పొలిటికల్ మ్యాప్లో పోలాండ్ వచ్చేసి ఇక్కడ ఉందండి, యూరోప్లో ఉంది. సో ఓకే, ఇది బెలారస్ కానీ, సో ఉక్రెయిన్ బార్డర్ అనమాట ఇది. ఓకే, ఉక్రెయిన్ జర్మనీకి బార్డర్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక యూరోపియన్ కంట్రీ. ఈ కంట్రీకి వచ్చేసి ఇతను వచ్చేసి కరోల్ అనమాట. సో ఇతను ఒక బాక్సర్. ఓకే, ఈ కరోల్ అనే ఇతను ఒక బాక్సర్. సో ఇతని పార్టీ వచ్చేసి కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీ. ఓకే, కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీ ఇతంది. సో ఈ కరోల్ ఒక బాక్సర్. ఇతనికి మనకు అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ యొక్క మద్దతు ఉందన్నమాట. ఓకే, డొనాల్డ్ ట్రంప్ మద్దతుతోని గెలవడం జరిగింది. సో ఇతని బాక్సర్. సో ఇది కరోల్. ఇక్కడ మనకు పోలాండ్ అనేది ఒక యూరోపియన్ కంట్రీ. ఉక్రెయిన్కు రష్యాకు మధ్య యుద్ధం జరుగుతున్న టైంలో ఈ పోలాండ్ ఎన్నికలు ఇతని ఎన్నికవడం అనేది ఒక ప్రాముఖ్యతను సంతరించుకుందనమాట. సో ఇది. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఇక్కడ అమిడ్రైన్ హ్యావిక్ 3 soldiers killed in సిక్కిం ల్యాండ్ స్లైడ్ అనమాట. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ అనమాట. జనరల్గా మనకు ఇండియా అనేది ఎక్కువగా ల్యాండ్ స్లైడ్ అనేది జరగడం జరుగుతుంది. ఎందుకంటే హిమాలయాస్ ఉన్నాయి కదా. సో మనకు నార్థన్ బార్డర్లో వచ్చేసి మనకి హిమాలయాస్ అనేది, నెక్స్ట్ సౌత్లో వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు ఈ జియోగ్రఫికల్ టెరిటరీస్ కండిషన్స్ వల్ల కూడా మనకి ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్పెషల్గా ఇక్కడ హిమాలయాస్ సైడ్ కానీ, నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ సైడ్ కానీ, ఈ వెస్టర్న్ సైడ్ కానీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఈ ల్యాండ్ స్లైడ్ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఎందుకు జరుగుతాయంటే, సో చాలా రీజన్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి మనకు హెవీ రెయిన్ఫాల్ కానీ, ఫ్లడ్స్ కానీ, హెవీ రెయిన్ఫాల్ కానీ, సో క్లైమాటిక్ చేంజెస్ కానీ, ఓకే, దెన్ నెక్స్ట్ డీఫారెస్టేషన్ కానీ, ఇవన్నీ కూడా కాజెస్ అనమాట. సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా కొండల్ని చదునుగా చేయడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మనకు ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి రీజన్ ఉంటాయి అనమాట. ల్యాండ్ స్లైడ్ అనేది న్యాచురల్ హజార్డ్ అనమాట. ఓకే, హజార్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది కదా. సో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో వచ్చేసి 2005లో తీసుకురావడం జరిగింది. ఓకే, 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఆ యాక్ట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటి, ల్యాండ్ స్లైడ్స్ అనేవి మనకు న్యాచురల్ హజార్డ్స్ అనమాట. ఎర్త్క్వేక్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, న్యాచురల్, ఆర్టిఫిషియల్, ఇలా రకరకాలుగా ఏవైతే డిజాస్టర్స్ ఉన్నాయో వాటిని యాక్ట్ ఈ 2005లో తీసుకొచ్చినటువంటి యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్ ఇండియా లెవెల్ వచ్చేసి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చైర్పర్సన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు అనమాట. ఓకే, డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇలా 3 లెవెల్స్లో ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సిక్కింలో ల్యాండ్ స్లైడ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి NGT asks films to give details of cargo of Sunken vessel అనమాట. ఓకే, ఇది మనకు కేరళలో జరిగినటువంటి ఏదైతే లైబీరియన్ షిప్ ఉందో, సో అది వచ్చేసి లైబీరియన్ షిప్ ఉందో అది మొత్తం కొలాప్స్ అవ్వడం వల్ల, ఓకే, కేరళ కదా, ఇది కోస్టల్ ఏరియాకి వచ్చింది. సో ఇక్కడ ఈ కేరళలో వచ్చేసి లైబీరియన్ యొక్క షిప్ వచ్చేసి ఇక్కడ కొలాప్స్ అవ్వడం వల్ల ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా ఈ దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, బే ఆఫ్ అరేబియన్ సీలో మొత్తం కలిసిపోవడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఉన్నటువంటి మెటీరియల్స్ వచ్చేసి ఆయిల్ కానీ, ఓకే, ఆయిల్ కానీ, దెన్ నెక్స్ట్ వచ్చేసి స్లడ్జ్ కానీ, అనదర్ వన్ వచ్చేసి కాల్షియం కార్బైడ్ అనమాట.
కాల్షియం కార్బైడ్. సో ఇవన్నీ కెమికల్స్ కూడా దీంట్లో కలిసిపోయినాయి అనమాట. ఇక్కడ ఓషన్ వాటర్ ఉంది కదా, అరేబియన్ సీలో ఓషన్ వాటర్లో కలిసిపోవడం జరిగింది. ఓకే, బయోడైవర్సిటీ మొత్తం కూడా లాస్ అవ్వడం జరిగింది. సో అందుకోసము అసలు ఈ పోర్ట్లో ఈ దీంట్లో ఏమున్నాయి సో అనేది మనకు ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట. ఓకే, ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక జుడిషియరీ బాడీ అనమాట. ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక జుడిషియరీ బాడీ. సో ఇది వచ్చేసి 2010లో ఫామ్ అవడం జరిగింది అనమాట. ఓకే, ఈ ఎన్జిటి అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో ఫామ్ అవడం జరిగింది. దేని ప్రకారం? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనమాట. ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఈ యాక్ట్ 2010లో తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏవైతే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక 6 months లోపు ఏవైతే ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చేంజ్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 6 months లోపు రిజాల్వ్ చేయడము, ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేయడము. సో ఇవన్నీ కూడా వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, ఈ ఎన్జిటి యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఈ ఎన్జిటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సో ఇది ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి. సో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. వీటి ఏ యాక్ట్స్ దీని కిందికి వస్తాయి, దీని జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయంటే మేజర్గా చూసుకున్నట్లయితే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనమాట. సో వాటర్ యాక్ట్ ఒకటి ఉంది, 1974లో ఉంది కదా. సో వాటర్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఓకే, 1986 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1986. బయోడైవర్సిటీ యాక్ట్ అనమాట. బయోడైవర్సిటీ యాక్ట్ ఉంది కదా. సో ఈ బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చేసి మనకు 2002లో తీసుకురావడం జరిగింది. సో ఇలా ఇంపార్టెంట్ యాక్ట్స్ అన్ని కూడా దీంట్లోకి వస్తాయి. బట్ కొన్ని ఏవంటే మనకి దీంట్లోకి రాని యాక్ట్స్ ఏమిటంటే మనకు వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో తీసుకురావడం జరిగింది కదా. సో ఈ యాక్ట్ అనేది ఎన్జిటికి జ్యూరిస్డిక్షన్లోకి రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ యాక్ట్ వచ్చేసి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనమాట. ఓకే, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చేసి 2006లో తీసుకురావడం జరిగింది. సో ఈ యాక్ట్ అనేది ఎన్జిటి జ్యూరిస్డిక్షన్లోకి రాదు. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్జిటి ఏంటి, అసలు దీని రోల్ ఏంటి, సో దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి ఇక్కడ ది ఎన్జిటి యొక్క చైర్మన్ కానీ మెంబర్షిప్స్ కానీ, చైర్మన్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడతారు. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. మెంబర్స్ వచ్చేసి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ప్రకారం అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఏంటంటే ఎన్జిటి గురించి అండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఈ షిప్లో ఉన్నటువంటి మెటీరియల్స్ ఏంటివి, ఏ యాక్ట్స్ ప్రకారం ఇక్కడ వైలేషన్ జరిగింది అని చెప్పేసి ఎన్జిటి అనేది అడగడం జరిగింది అనమాట. ఓకే, క్వశ్చన్ చేయడం జరిగింది ఇది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పహల్గామ్ అటాక్ క్యాస్ట్ షాడో అండ్ టర్న్ అవుట్ ఆఫ్ కీర్ భవానీ ఫెస్టివల్ అనమాట. కీర్ భవానీ ఫెస్టివల్. ఈ కీర్ భవానీ ఫెస్టివల్ అనేది ఏంటంటే మనకు కాశ్మీర్లో జరుగుతుందండి. ఓకే, ఈ కాశ్మీర్లో జరుగుతుంది. ఈ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే హిందూస్ ముస్లిమ్స్ కలిపి జరుపుకునే పండుగ ఏంటంటే ఇది అనమాట, కీర్ భవానీ ఫెస్టివల్. ఓకే, హిందూస్ ముస్లిమ్స్ జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ అనేది. బట్ ఇక్కడ ఈ సంవత్సరం పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దానివల్ల ఈ టెర్రర్ అటాక్ ఒక ఫియర్తోని ఈ ఫెస్టివల్ అనేది సరిగ్గా జరపట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ హిందూస్ విషయంలోకి వచ్చేసరికి మనకు కాశ్మీరీ పండిట్స్ ఉంటారనమాట. ఓకే, ఈ కాశ్మీర్లో వచ్చేసి కాశ్మీరీ పండిట్స్ ఉంటారు కదా. సో వీళ్ళు ఈ పండుగకి ఒక ఫియర్తోని ఈ పండుగకు అటెండ్ అవ్వట్లేరు. అందువల్ల ఈ కీర్ భవానీ ఫెస్టివల్ అనేది ప్రాపర్గా జరగట్లేదు అనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఏ స్టేట్లో జరుగుతుంది? కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది హిందూ ముస్లిమ్స్ జరుపుకునే పండుగ ఇది. ఓకే, దీనివల్ల టెర్రర్ అటాక్ అనమాట. టెర్రర్ అటాక్ వల్ల సో జరగట్లేదు, దీని ఇంపాక్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వింగ్స్ ఇండియా 2026 అనమాట. ఈ వింగ్స్ ఇండియాకి వచ్చేసి వింగ్స్ ఇండియా అనేది మనకు 2 yearsకి ఒకసారి అనమాట. ఏసియాలోనే బిగ్గెస్ట్ వన్ అనమాట. 2026 మనకు 2 yearsకి ఒకసారి ఇది ఒక వింగ్స్ ఇండియా సెషన్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ 2024లో మనకు బేగంపేటలో జరిగింది, 2024లో హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ 2026లో కూడా ఏంటంటే హైదరాబాద్లో బేగంపేటలో జరగబోతుంది. ఇది ఏంటంటే సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వచ్చేసి రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. సో పార్టిసిపేట్ చేశారు. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ అందరికి కూడా అందుబాటులో ఉండాలనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. అప్పుడు చూసుకున్నట్లయితే 2014లో చూసుకున్నట్లయితే 2014లో మనకు 74 ఉండుండే విమానాశ్రయాలు ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఎంత అంటే 163కి రీచ్ అనమాట. ఓకే,
విమానాశ్రయాలు అప్పుడు 74 ఉంటే ఇప్పుడు వచ్చేసి 163. దీనికోసము మనకు సివిల్ ఏవియేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉడాన్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, ఉడాన్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది అనమాట ఉడాన్ స్కీమ్ ఉంది కదా, సో ఇది తీసుకురావడం జరిగింది. ఈ వింగ్స్ ఇండియా అనేది 2024లో హైదరాబాద్లోనే జరిగింది. దెన్ నెక్స్ట్ 26 జనవరిలో కూడా హైదరాబాద్లో జరగబోతుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వచ్చేసి రామ్మోహన్ నాయుడు ఫ్రమ్ టీడీపీ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మహిళా సంఘాల సభ్యుల ఇళ్లపై సోలార్ ప్లాంట్లు అనమాట. ఓకే, ఇక్కడ ఈ సోలార్ ప్లాంట్లు మనకు ఏదైతే మనకు ప్యారిస్ అగ్రిమెంట్, ప్యారిస్ క్లైమేట్ డీల్ కానీ, సో నెట్ జీరో ఎమిషన్ పంచామృత్ టార్గెట్స్ అనమాట. సో మనకు పంచామృత్ టార్గెట్స్ ఉన్నాయి కదా, గ్లాస్గో సమ్మిట్లో పంచామృత్ టార్గెట్స్ ఉన్నాయి కదా. సో ఈ పంచామృత్ టార్గెట్స్ ప్రకారం 2070 వరకు నెట్ జీరో ఎమిషన్స్ అనమాట, నెట్ జీరో ఎమిషన్స్ ఉండాలి. సో అందుకోసం మనము సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ని రీచ్ అవ్వాలన్నా కూడా ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి, ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నింటి కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటంటే పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనమాట. ఓకే, పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అంటే మన ఇంటి మీద ఇలా సోలార్ ప్యానల్ అనేది ఉంటుందండి. సో ఇవి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. 1 కోటి మందికి 1 కోటి ఇళ్లలో దీన్ని ఇన్స్టాల్ చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, 1 కోటి ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ వచ్చేసి 300 యూనిట్స్ అండి. ఓకే, ఎవ్రీ మంత్ వచ్చేసి 300 యూనిట్స్ని ఫ్రీ ఇస్తారు. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వస్తుందో సో ఇది ఇస్తారు. దీనికోసం తీసుకొచ్చినటువంటి మనకు భారతదేశం పార్టిసిపేట్ చేసింది ఏంటంటే ఫామ్ చేసినటువంటి అసోసియేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనమాట. ఓకే, ఐఎస్ఏ. ఈ ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్లో ఉంది. ఓకే, గురుగ్రామ్ హర్యానాలో ఉంది. ఓకే, ఇది. దెన్ నెక్స్ట్ 1,300,000 యూనిట్స్. ఇదే విధంగా చూసినట్లయితే మనకు తెలంగాణలో 200 యూనిట్స్ తోని ఫ్రీగా ఇచ్చే స్కీమ్ వచ్చింది. ఒకటి ఏంటంటే మనకు గృహజ్యోతి అనమాట. ఓకే, ఈ గృహజ్యోతి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్ అనమాట పర్ మంత్. 200 యూనిట్స్కు వరకు ఎవరికైతే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తారో వాళ్లకు ఫ్రీ ఉంటుందండి. సో ఇక్కడ మనకు పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన వచ్చేసి 300 యూనిట్స్ అండి. సో ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి 1 crore పీపుల్కి ఈ సోలార్ ప్యానల్ని ఇన్స్టాల్ చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ వచ్చేసి సబ్సిడీ ఇస్తారు. సో ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనేది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాడుకోబోతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మన తెలంగాణలో శ్రీనిధి ద్వారా ఏవైతే మహిళా సంఘాలు ఉంటాయో వీటి ద్వారా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి దాని నెక్స్ట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. 4% ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇది. స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. 10 లక్షల మందికి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మెయిన్గా పార్టిసిపేట్ చేసేటువంటి ఏంటంటే సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో సో సెర్ప్ ద్వారా దీన్ని ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది రూరల్ ఏరియాలో పావర్టీని ఎలిమినేట్ చేయడానికి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఇది ఏంటంటే రూరల్ ఏరియాలో పావర్టీని ఎలిమినేట్ చేయడానికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్. దెన్ నెక్స్ట్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఏంటిది, అర్బన్ ఏరియాలో వచ్చేసి ఏంటంటే మెప్మా అనమాట. ఓకే, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అనమాట. సో రూరల్ ఏరియాస్లో ఏది, అర్బన్ ఏరియాస్లో ఏది. ఇక్కడ స్కీమ్ అసలు ఏంటి, మనకు పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. ఇక్కడ సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేస్తారు. సో దీని ఇంటెన్షన్ వచ్చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దీని ఇంటెన్షన్ వచ్చేసి 1 crore పీపుల్కి ఇన్స్టాల్ చేయాలి. 300 యూనిట్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. సో దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే ప్రతి ఏటా కూడా స్త్రీనిధి సమాఖ్యత కింద ఏటా 1,00,000 మందికి రుణ సాయం చేస్తూ ఈ విధంగా పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజనని యూటిలైజ్ చేసుకొని ఈ సెర్ప్ అనే ఆర్గనైజేషన్ ద్వారా రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడము, ద నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకే, ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ప్రగతి ప్రధాన తెలంగాణ అనమాట. సో మనకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఫార్మినేషన్ డే సందర్భంగా June 2 నిన్న మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన తెలంగాణని ఏ విధంగా అంటే ద రైజన్ తెలంగాణ అనమాట. సో వికసిత్ భారత్, మనకు భారతదేశం వికసిత్ భారత్ 2045 నాటికి
వికసిత్ భారత్ 2047 నాటికి మనకి ఇండిపెండెన్స్ వచ్చేసి 100 ఇయర్స్ అవుతుంది కదా. సో ఈ వికసిత్ భారత్ అనే టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో అలాగే తెలంగాణ కూడా ఏంటంటే 2047 నాటికి ఒక $3 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది, $3 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది అని చెప్పేసి మేము $3 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని చెప్పేసి చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అందుకోసము ఒక 10 ఇయర్స్ పాటు మేము ఒక ప్లాన్, ఒక 10 ఇయర్స్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో వచ్చేసి మేము వచ్చేసి $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకు తెలంగాణ చూసుకున్నట్లయితే పాపులేషన్లో 12th ప్లేస్లో ఉంటుందండి. ఇండియాలో వచ్చేసి 12th ప్లేస్లో ఉంటుంది. సో 28th స్టేట్ అనమాట, ఫామ్ అయినటువంటి 28th స్టేటు. పాపులేషన్లో వచ్చేసి 12th పొజిషన్లో ఉంటుంది. ఓకే, 12th పొజిషన్లో ఉంటుంది. బట్ ఎంత పర్సంటేజ్ వచ్చేసరికి 2.29 అనమాట. ఓకే, 2.29 ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్ కంట్రిబ్యూషన్ అనమాట, ఓకే, జీడిపిలో మన స్టేట్ జిఎస్టిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంత అంటే అప్రాక్సిమేట్లీగా వచ్చేసి 5% ఉంటుందండి. ఓకే, 5% ఉంది. పాపులేషన్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది. బట్ మనం ఎకానమీ కంట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే 5% ఉంటుంది. సో గ్రోత్ రేట్లో వచ్చేసి టాప్ మోస్ట్ స్టేట్ అనమాట. సో ఓకే, టాప్ మోస్ట్ స్టేట్ తెలంగాణ. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు అవుట్ ఆఫ్ 100 ఇండియా జీడిపిలో ప్రస్తుతం మనకు 100 రూపీస్ అంటే మనకు మన 4 ట్రిలియన్ ఎకానమీలో ఏదైతే ఉందో రీచ్ అయిందో 4 ట్రిలియన్ ఉంది కదా, 4 ట్రిలియన్ ఎకానమీలో సో మన పర్సంటేజ్ ఏంటంటే 5% అనమాట. ఓకే, దీన్ని మేము 10% ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం 5% ఉంది, దీన్ని మేము 10% ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇది జిఎస్డిపి. ఓకే, టు ద రైజింగ్ తెలంగాణ అనమాట. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికోసం ఏమేమి స్కీమ్స్ తీసుకురావడం, ఏమేమి ఇనిషియేషన్ తీసుకురావడం జరిగిందంటే, తీసుకొస్తాము అంటే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ అనేది మేము బిల్డ్ చేస్తున్నాము. ఓకే, వేరియస్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ కానీ ఏఐతోని కొలాబరేట్ అవుతున్నాము. సో ఇలా ఆర్గనైజేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చీఫ్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ.